కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. 7 రోజులుగా గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. సిహెచ్ అగ్రహారంలో వారం రోజులకు ముందు అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తుని నుంచి నర్సీపట్నం వరకు సుమారు 37 సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా మారిన పెంపుడు కుక్కను ఫాలో అవుతున్నారు పోలీసులు. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. కొండ ప్రాంతాలను డ్రోన్ల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కారుకు సంబంధించి 5 నెలల క్రితం గొడవ జరిగినట్లు తల్లిదండ్రులు చెప్పారు. దీంతో వాళ్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దొండవాక సిహెచ్ అగ్రహారంలో ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్న పోలీసులు చిన్నారి మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, వారం రోజులు గడిచిపోయింది, ఇంకా చిన్నారి ఆచూకీ అనేది లభ్యం కాలేదు. అయితే ఎటువంటి సర్చ్ ఆపరేషన్ అక్కడ కొనసాగుతోంది, ఎటువంటి పురోగతి లభించింది? హరీష, పాప చిన్నారి కోసం 7వ రోజు అయితే సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం సిహెచ్ అగ్రహారం పాప ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్రాంతంలో అయితే మాత్రం ఉన్నాం. గత 7 రోజుల నుంచి కూడా పోలీసులు అయితే నిర్విరామంగా సుమారుగా 200 మంది పోలీసులు పాప కోసం అయితే గాలింపు చర్యలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పాపకు సంబంధించి ఒక చిన్న ఆశ అయితే, అంటే పెంపుడు కుక్క తిరిగి రావడంతో చిన్న ఆశ అయితే కలిగింది. ఆ పెంపుడు కుక్క మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా బంధించి ఉన్నప్పటికీ కూడా ఒక వైల్డ్, అంటే ఎప్పుడు కూడా ఎవరిని కనీసం కరవలేని కుక్క ఒక వైల్డ్ వాతావరణంలో అరుస్తూ అయితే భయాందోళన అయితే భయపడుతూ కూడా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి కూడా ఒక జీపీఎస్ని అయితే తీసుకొచ్చి పెంపుడు కుక్క సహాయంతో పట్టుకునేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి మనతో పాటు ఉన్నారు. అసలు ఆపరేషన్ ఎలా జరుగుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? గత 7 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా కొనసాగింది, ఇప్పుడు ఏం జరిగిపోతున్నారు? నమస్కారం అండి, తుని రూరల్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఈ నెల 6వ తారీఖున అదృశ్యమైన బాలిక గురించి హుటాహుటిన అదృశ్యం గురించి హుటాహుటిన మా జిల్లా యావత్ అధికారులందరూ కూడా అప్రమత్తమై సెర్చింగ్ ఆపరేషన్స్ కొరకు చాలా బృందాలుగా ఏర్పడి ఎవరు చేసే డెడికేటెడ్ గ్రూప్గా ఏర్పడి మీకు కనిపించే ఈ కొండ భాగం అయితేనేవి 48 ఎకరాల పామ్ ఆయిల్ అయితేనేమి మొత్తం కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చెక్ చేయడం జరుగుతూ ఉంది. చేసిన భాగాన్ని చేసి ఎక్కడ ఉన్నది ఏంటి అని ఆచూకీ కోసం తిరుగుతూ ఉన్నాము. దీనికోసం మేము సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్ కెమెరాలు వాడటం జరుగుతూ ఉంది. మరియు డాగ్ స్క్వాడ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ విపత్తుకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఎస్డీఆర్ఎఫ్ టీంని మా పోలీస్ శాఖ మొత్తం మా జిల్లా మొత్తం 50 మంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఉండి విషయాలను పరిశీలిస్తూ ఫీల్డ్లో తిరుగుతూ మొత్తం ఏదైనా స్పెషల్ పార్టీ ద్వారా మన కూమింగ్ ఆపరేషన్ చేస్తూ పిల్లల యొక్క ఆచూకీ కోసం మేము ఇప్పుడు డాగ్ పెంపుడు కుక్క వచ్చింది, ఆ కుక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? కుక్క ద్వారా ఎటువంటి ఆధారాలు సేకరించాల్సి వస్తుంది? పాప అదృశ్యమైనప్పుడు పాపతో పాటు కుక్కను కూడా తారసపడినట్లు అక్కడ చూడబడిన సాక్షుల ద్వారా మేము ఇద్దరు ఒకే ఇన్స్టెన్స్లో ఉన్నట్టు మేము గమనించాము. దాని ప్రకారం పాప మిస్ అయిన దగ్గర నుంచి కుక్క 2 దినాల తర్వాత అటు ఇటు దానికి వచ్చిన రీతిలో తిరుగుకుంటూ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేసాక ఏదైతే టేమింగ్ అది డొమెస్టికేట్ కాబట్టి అది పిల్ల తల్లి అలా పడుకోపోతే ఆమెను బయట చేయడం కూడా జరిగింది. కొద్దిగా వైల్డ్గా దాని యొక్క ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నది. దాన్ని కొద్దిగా సూది చేసేసి వెటర్నరీ డాక్టర్ చేత కూడా అలా వైద్యం ఇప్పించి కొద్దిగా కామ్ చేసేసి ఒక జీపీఎస్ ట్రాకర్ను మేము హైదరాబాద్ నుంచి తెప్పించాం, రేడియో కాలర్ లాంటిది. దాన్ని పెట్టి అది సంచరించే ప్రాంతాన్ని ఒకసారి మేము ట్రాక్ చేసుకుంటూ ఇంకా ఉన్న ప్రాబిలిటీస్ పాప దొరకడానికి అన్ని కోణాలు చేసుకోవడానికి ఈ కోణాన్ని కూడా మేము ఏ కోణాన్ని వదిలిపెట్టలేదు, ఇంక్లూడింగ్ ఈ జీపీఎస్ ట్రాకింగ్ కూడా చూసుకొని కుక్క యొక్క గమనాన్ని పరిశీలిస్తూ ఫర్దర్గా ఉన్న మాకు క్లూ వస్తుందని చూస్తున్నాము. ఇది యొక్క పాప అదృశ్యానికి వెనుక ఉన్న అన్ని విషయాలను కూడా కూలంకషంగా మన అంటే ఇప్పుడు చుట్టుపక్కలంతా కూడా కొండ ప్రాంతం, అంటే జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అదొక కోణం చూస్తున్నారు. అసలు దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం కిడ్నాప్ అంశాన్ని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దాని ప్రకారం కూడా అందరి సాక్షులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి కొత్త వ్యక్తులు వచ్చి తారసపడినా ఇక్కడ రైతు ప్రజానికం కానీ వీళ్ళంతా కూడా తిరిగేవాళ్ళు ఏదో ఒక సమాచారం మనకి ఇచ్చేవాడు. అటువంటి సమాచారం ఎంత వెతికినా కానీ ఎంత పరిశోధన చేసినా కానీ అటువంటి
ఈ యొక్క మన ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగే సాక్ష్యం గురించి మనం ప్రస్తావించలేకపోతున్నాము. ఇంకేమైనా కొండకు దగ్గరగా ఉండటం వలన అడవి జంతువులు కానీ రావడానికి అవకాశంగా ఉంటుంది. పెద్ద పెద్ద కొండ చెరువులు తిరుగు సంచరించే ప్రదేశం కాబట్టి అన్ని విషయాలను రూల్ అవుట్ చేసుకుని మేము ఏదో కారణాన్ని వెతికి పాపను సురక్షితంగా వెతికి పట్టుకునేంత వరకు అంటే హౌస్ టు హౌస్ సెర్చ్ కూడా చేస్తున్నారని చెప్పి తెలిసింది. మొత్తం 2 గ్రామాలకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దీన్ని 2 గ్రామాల ట్విన్ విలేజెస్కి ఏమంటారంటే విలేజ్ ఎన్యూమరేషన్, హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ చేస్తా ఉన్నాం. ఆ గ్రామంలో గత 2-3 దినాలుగా రీసెంట్ డేస్ బిఫోర్ గాల్ ఈజ్ మిస్డ్, దానికోసం కూడా మేము ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఉండి మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా, అటువంటి విషయాలు కూడా సీసీ కెమెరాలు, గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు, ఎగ్జిట్ ఎంట్రన్స్ కెమెరాలు, మన తునిలో ఉన్న రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు, వాటినాటి అన్ని విభాగాల నుంచి కూడా ఏ కోణాన్ని, ఏ అంశాన్ని కూడా విస్మరించకుండా మేము పాప ఆచూకీ కోసం ఏదైతే చేయాలో అన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాము. ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్స్ పాప దొరికేంత వరకు సురక్షితంగా పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి అయితే మన చేతిలో ఉన్నది ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన రేడియో కాలర్ GPS. ఈ GPS-ని ఏంటంటే ఇప్పుడు పెంపుడు కుక్క ఏదైతే ఉందో దానికి పెట్టడం ద్వారా అది దాని కదలికలో ఏ విధంగా ఉంటాయో దాని కదలికల ఆధారంగా ఏదైనా క్లూ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం దీనికి సంబంధించి అంటే కుక్క చూస్తే కనుక కుక్క కనుక మనకు చూసుకుంటే కనుక చాలా వైల్డ్గా, అంటే ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ గారికి కూడా చూపించిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉంది, కానీ ఇది వచ్చే సమయానికి అయితే మాత్రం చాలా వైల్డ్గా ఉంది, అరుస్తూ. అంటే ఎప్పుడు ప్రతిరోజు చూసే వాళ్ళని కూడా కరిసి తల్లిని కూడా కరిసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఆ కుక్క ద్వారా కొంచెం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే పాప మిస్సింగ్ సంబంధించి ఇప్పటి వరకు కూడా 7 రోజులు అయితే గడిచింది. 7 రోజుల నుంచి కూడా సుమారుగా అంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది, SDRF బృందం ఉంది, రెవెన్యూ, అటవీ శాఖ, వీళ్ళందరూ కూడా సుమారుగా అయితే మాత్రం 40 ఎకరాల పామాయిల్ తోట ఉంది. దీన్ని ఆనుకుని అయితే ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక కొండ కూడా ఉంది. ఇది అంతా కూడా పూర్తిగా జల్లెడ పెట్టారు. ఇటు CH అగ్రహారం కావచ్చు, లేకపోతే దండివాక, ఈ 2 గ్రామాలకు సంబంధించి హౌస్ టు హౌస్ సర్చింగ్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించి ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో పోలీసులు ఇంకా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్.